వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బ్యాంకాక్లో 60 బాట్కి ఇద్దరు మనుషులు కడుపు నిండా తినే మీల్ చూపిస్తున్నాను. డిన్నర్ అనమాట ఇది. 60 బాట్ అంటుంది, అసలు ఏం వస్తుంది అని చూస్తున్నారా? అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది అనమాట. థాయ్ వాళ్ళు రెగ్యులర్గా తినే ఫుడ్స్లో ఇదొకటి. వీళ్ళు నైట్ టైం రైస్ ఐటమ్స్ ఎక్కువగా తినరు, తిన్న ఒక చిన్న కప్తో తీసుకుంటారు రైస్ అంతే. సూప్స్ సలాడ్స్తోనే వీళ్ళు టమ్మీ అంతా ఫుల్ చేసేసుకుంటారు. ఈ చికెన్ అంతా ఫ్రైడ్ చికెన్ కాదు, బాయిల్ చికెన్. హర్బ్స్ అన్నీ వేసి చక్కగా బాయిల్ చేస్తారు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. థాయిలాండ్ వచ్చిన కొత్తలో వీళ్ళు సూప్స్ తింటుంటే అబ్బా ఏం తింటారా బాబు అని అనుకునేదాన్ని. కానీ ఈ సూప్ ట్రై చేశాక వారానికి ఒక్కసారైనా మేము ఇక్కడికి వెళ్తాం ఖచ్చితంగా ఈ సూప్ తాగడానికి. అంత బాగుంటుంది. థాయ్ చికెన్ నూడిల్స్ సూప్ అనమాట ఇప్పుడు మనం చెప్పింది. ఆ నూడిల్స్ కూడా మైదాతో కాదు, రైస్ ఫ్లోర్తో చేసిన నూడిల్స్ అనమాట. వేడి నీళ్ళల్లో ఇలా పెట్టగానే మనకి నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఆ నూడిల్స్ బాయిల్ చేసేసాక కొన్ని సోయా స్ప్రౌట్స్, ఇవి చాలా హెల్దీ, ప్లస్ లెమన్ గ్రాస్ ఇలాంటివి కూడా దాంట్లో బాయిల్ చేసేస్తారు. ఇక్కడ సోయా బీన్స్ కానీ, సోయా స్ప్రౌట్స్ కానీ, సోయా పన్నీర్ అంటే టోఫు కానీ చాలా ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఇక్కడ చికెన్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. కాళ్ళు, వేళ్ళు, లివర్, అలాగే బ్లడ్, ఇది మెయిన్ ఖచ్చితంగా వేస్తారు. ఇవన్నీ ఉడికించినవే, ఏవి ఫ్రై చేసినవి కాదు. ఇవన్నీ మనకి ఏం కావాలంటే అవి వేయించుకోవచ్చు. నేనైతే లెగ్స్ వేయించిన అనమాట. దాని తర్వాత సూప్ వేసి మనకి ఇచ్చేస్తారు. వాళ్ళ నార్మల్ స్పైసెస్తో ఇస్తారు, అంటే సాల్ట్ స్పైసెస్ ఎంత హెవీగా ఉండవు. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని చిల్లీ ఫ్లేక్స్, పప్పుల పొడి, పల్లీల పొడి, ఇంకేదో పప్పులు ఉంటాయి, అవన్నీ పొడి ఉంటుంది, దాన్ని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. వీళ్ళు షుగర్ కూడా వేసుకుంటారు, కానీ నేను షుగర్ వేయట్లేదు ఇక్కడ పక్కన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి, ఒక 2-3 రకాలు కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇవి కాకరకాయ ముక్కలు, పక్కన ఉన్నవి స్ప్రౌట్స్, సోయా స్ప్రౌట్స్. అలాగే గ్రీన్ కలర్ ఆకులు కనిపించాయి కదా, అవి సోంపు ఆకులు అనమాట. అసలు అవి నవ్వులుతుంటే సోంపు ఫ్లేవర్ తెలిసింది మాకు. ఇతనికి హిందీ వచ్చనమాట, మరి ఏ కంట్రీయో తెలియదు కానీ హిందీ మాట్లాడతారు. ఇంకా మనకు కావాల్సింది ఈయనతోనే చెప్పించుకొని ఆర్డర్ ఇచ్చుకుంటాము. ప్రసన్నకి కూడా హిందీ వచ్చు కాబట్టి ఈరోజు పక్కగా థాయ్ డిన్నరే తినాలని చెప్పి నేను ఇంట్లో మోక్షికి కూడా వంట చేయలేదు. ప్రసన్నకి నాకు అయితే ఆ సూప్ చాలా ఎక్కువైపోద్ది. మోక్షి సూప్ తాగడు కాబట్టి వాడికి ఫ్రైడ్ రైస్ చెప్పాము. బాయిల్ చికెన్ ప్లస్ ఫ్రై చికెన్ కంబైన్డ్ అనమాట, విత్ స్కిన్ కూడా వేసిస్తున్నారు. మరి ఆ స్కిన్ ఎంత టేస్ట్ ఉంటుందో చూడాలి. ఇది వాళ్ళ దగ్గర స్పెషల్ రైస్ అనమాట. ఏముండదు, కర్రీ ఏముండదు, ఉత్తి సూప్, దాంతో సాస్ ప్లస్ చికెన్ ఇస్తాడు అంతే. ఈ రైస్ ఒక్కటే 50 బాట్. మోక్షి దాంట్లో 1/4 కూడా కంప్లీట్ చేయలేడు. మరి ఎందుకు తీసుకున్నారు ప్రసన్న నాకు అర్థం కాలేదు. అంతా హాఫ్ ఇవ్వరేమో మరి. చూడ్డానికి అసలు కలర్ఫుల్గా ప్లేటింగ్ చాలా బాగా చేశారు కదా. మా సూప్ కూడా వచ్చేసింది. ఇంకా వేడిగా సూప్ తాగితే దగ్గు జలుబు ఉన్నోళ్ళకి ఫట్ అయిపోతాయి. అసలు ఈ హోటల్ చూడడానికి ఇంత ఉంటుంది కానీ అస్సలు ఖాళీ ఉండదు. చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు పని. అంటే అంతమంది జనాలు వస్తున్నారు, అంత బాగుంటుంది థాయ్ ఫుడ్ తినే కొద్దీ నచ్చుతుందండి. ఫస్ట్ అసలు నేను తినేదాన్నే కాదు, అసలు థాయ్ ఫుడ్ నచ్చేది కాదు. అసలు తినే కొద్దీ ఇదే బాగుంది అన్నట్టు అయిపోయాను. ఈ సూప్ మాత్రం జ్వరం వచ్చినప్పుడు, దగ్గు జలుబు ఉన్నప్పుడు తాగితే అసలు ఎంత బాగుంటుందో నోటికి. ప్రసన్న నాకన్నా ఎక్కువగా ఇష్టపడతారు థాయ్ ఫుడ్ని. నేను లిమిటెడ్గానే తింటాను థాయ్ ఫుడ్. కొన్ని పచ్చివి కూడా తినేస్తారు వీళ్ళు. ఈ సూప్ రైస్తో ఇచ్చారు, దీంట్లో సొరకాయ ముక్కలు కూడా ఉన్నాయి సూప్లో నూడిల్స్ తిన్న ఫీలింగే రాదు మనకి. ఎందుకంటే ఇక్కడ నూడిల్స్ అంత హెవీగా ఉండవు, రైస్ ఫ్లోర్తోనూ లేకపోతే వెజిటేబుల్స్తో, ఎక్కువ కర్రపండలం, ఎక్కువ వెజిటేబుల్సే యూజ్ చేస్తారు వీళ్ళు నూడిల్స్ చేయడానికి. అందుకే హెల్దీ కాబట్టి ఇంకా అందరూ తింటారు. మన ఇండియాలో నూడిల్స్ తినకూడదు అని డాక్టర్స్ తలబాదుకుంటున్నారు. ఇక్కడేమో అసలు ప్రతి ఒక్కళ్ళు బ్రెడ్, నూడిల్స్తోనే డేని స్టార్ట్ చేస్తారు, ఎండ్ చేసేది కూడా వాటితోనే. మేము తింటుంటే ఒక బుడ్డోడు ఇన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తినేస్తున్నాడు కారం. వాడు తిన్నాక ఫేస్ చూస్తే రెడ్గా అయిపోయి మొత్తం
ఫేస్ అంతా రెడ్డిష్గా అయిపోయి ఉబ్బిపోయిందనమాట. అయినా సరే వాడు యమ్మీ యమ్మీ అని తినేస్తున్నాడు. వాడిని వీడియో అయితే తీయలేదు. భలే నవ్వొచ్చింది. వీళ్ళు తెల్లగా మెరిసిపోతారు. ఇంత టెంపరేచర్లో కూడా వీళ్ళ స్కిన్ టోన్ అసలు ఏ మాత్రం మారదు. మనం ఎండలోకి వెళ్తే మొత్తం చెమటే ఉంటుంది. వీళ్ళు ఎంత ఎండలో తిరిగినా సరే ఒక్క చెమట చుక్క రాలదు వీళ్ళకి. వీళ్ళు తినేది ఇంకొకటి ఏంటంటే పపాయ సలాడ్ బాగా ఇష్టంగా తింటారు. చాలా స్పైసీగా ఉంటుంది అది. మళ్ళీ స్టీమ్ రైస్ తో ఆమ్లెట్, ఒక 2 eggs ఆమ్లెట్ తింటారు. అదొక డిష్ అన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఒక చిన్న క్లిప్ పపాయ సలాడ్ చేసేది చూపిస్తున్నాను. ఒక రోలు, గరిట, రోకలి పట్టుకొని ఇంకా దంచుతానే ఉంటారు ఒక్కొక్కటి వేసి. ఎన్ని పండుమిరగాయలు వేసారో చూడండి. దాన్ని దంచి ఇప్పుడు నెక్స్ట్ వెజ్జీస్ 1 by 1 వేస్తూనే ఉంటారు. అన్ని పచ్చివే, ఏవి కుక్ చేసినవి కాదు. దీంట్లో ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ అలా దంచుతూనే ఉంటారు. ఒక 10 to 15 minutes పడుతుంది. ఈ సలాడ్స్లో మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేస్తారు. ప్లస్ నాన్ వెజ్ కావాలన్నా నాన్ వెజ్ వేస్తారు. ప్రాన్స్ పచ్చి తినేస్తారు వీళ్ళు. మరి ఇలాంటివి ట్రై చేయాలంటే సాహసం అనే చెప్పుకోవాలి. వెజిటేబుల్స్ పచ్చివంటారా, సాసెస్ అన్నీ వేస్తే ఏదో టేస్ట్ వస్తుంది, తినేయచ్చు. పచ్చి నాన్ వెజ్ ఎలా తింటారు? పచ్చి మీట్ అసలు అమ్మో, అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. చేసేటప్పుడు ఇలా చిన్న స్పూన్తో టేస్ట్ చేస్తారు. మళ్ళీ ఏమన్నా సరిపోతే యాడ్ చేస్తారు. ఈ గిన్నెలో ఉన్నది పచ్చి పపాయ తురుము అనమాట. చూసారా పచ్చి పపాయ ఎలా ఉందో. ఈ సలాడ్ బాగా ఇష్టంగా తింటారు. మరి ఏం బాగుంటుందో నాకు అర్థం కాదు. ప్రసన్న ఒకసారి ట్రై చేశారంట. చాలా యమ్మీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది అన్నారు. ఈసారి అయితే నేను ట్రై చేయాలి. అసలు అది ఎంత బాగుంటుందో ఒకసారి టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను నేను. ప్లేట్లు వేసాక ఎంత అందంగా మారిపోయిందో. కలర్ఫుల్గా చూడండి. టమాటో సూప్, గ్రీన్ కలర్ పపాయ, వెజిటేబుల్స్ అన్నీ కలిపి. మా మోక్షికి టిష్యూస్ కావాలంట. టిష్యూస్ అడిగితే అదిగోండి ఎంత తెచ్చిచ్చారు. ఇదనమాట తాయి వాళ్ళ తిండి. బోల్డ్ ఆర్డర్ ఇచ్చుకుంటారు, కానీ సగం సగమే తింటారు. మాది ఫస్ట్ టైం సూప్ అయిపోయిందనమాట. సూప్ ఎన్నిసార్లన్నా వేయించుకోవచ్చు. సో సెకండ్ టైం ప్రసన్న తీసుకెళ్లారు వేయడానికి. చూడండి పొగలు కక్కుతుంది. ఇంత వేడిగా ఉంటుందో థాయిలాండ్లో, అయినా వేడి వేడి సూప్ తాగుతున్నామంటే ఇది ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోవాలి. చాలా ఆయిల్ తక్కువ ఉంటుంది, కార్బ్స్ ఏమి ఉండవు, టమీ ఫుల్గా ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. ఇంకేం కావాలి దీనికన్నా చెప్పండి. మరి కారం తింటే చల్ల చల్లగా ఉండాలి కదా. మనమేమో కూల్ డ్రింకులు తాగాం, అందుకే మన కోసం ఇలాగా ఐస్ బాక్స్ను వాటర్ పెడతారు. మనకి ఎంత ఐస్ కావాలంటే అంత వేసుకొని పక్కనున్న ఫిల్టర్లో వాటర్ పట్టుకొని తాగడమే. ఖచ్చితంగా ప్రతి ఒక్క రెస్టారెంట్, హోటల్లో ఈ సెటప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. పక్కన వేడి వేడి సూప్ తాగుతూ దాని పక్కనే చల్ల చల్లగా ఐస్ వాటర్ తాగుతున్నాము. మేమిద్దరం తినడం పెద్ద టాస్క్ కాదు మాకు. అసలు మోక్షికి పెట్టడమే నాకు పెద్ద టాస్క్. ఇంట్లోనే మినిమం 1.5 hours to 2 hours పడుతుంది నాకు ఫుడ్ పెట్టడానికి. ఇంకా బయటకు వస్తే అంతసేపు ఎలా వాడితో హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాదు. ఎలా అయినా సరే సగం ఫ్రైడ్ రైస్ సూప్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాము. 60 bahtకి 2 మనుషులకి సరిపడా ఫుడ్. అంటే 60 అంటే ఇంటూ 3 చేయాలి మన కరెన్సీ రావాలంటే. 60 baht అంటే మన ఇండియన్ రూపీస్లో 180 rupees అనమాట. ఇది మెనూ కార్డు. వాళ్ళ డిషెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు. ఓన్లీ ఇక్కడ చికెన్తో వండిన ఐటమ్సే దొరుకుతాయి, అందుకే మేము ధైర్యంగా వెళ్తాము. పోర్క్ అదేమి ఉండదు. డిన్నర్ గట్టిగా చేసాం కదా, ఇప్పుడు ఫ్రీ ఫుడ్ తినడానికి వచ్చేసాము. స్పైసీగా తిన్నాం కదా, ఇప్పుడు స్వీట్ తినాలి. బిగ్సీ అనే స్టోర్ ఉంటుంది, గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ మాకు ఫ్రీ శాంపుల్ ఫుడ్స్ కొన్ని పెడుతూ ఉంటారు. ఇందులో మోక్షికి నాకు ఫేవరెట్ ఏంటంటే ఈ మ్యాంగో బైట్స్. చాలా యమ్మీగా ఉంటాయి, భలే ఉంటాయి. మామిడికాయలని ఎండబెట్టి అలా పెడతారనమాట. అక్కడే కోకోనట్, డురాయిన్, దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మేము ఏం తినగానే ఓన్లీ మ్యాంగో పీసెస్ మాత్రం తింటాము. ప్రసన్న నన్ను ఎక్కిరిస్తున్నారు, ఎందుకు అన్ని పట్టుకున్నావు అని చెప్పి.
అన్నీ నేను ఒక్కదాన్నే తింటానా చెప్పండి. మోక్షి కొన్ని తింటాడు, ప్రసన్న కొన్ని తింటారు, నేను కొన్ని తింటాను. మోక్షికి ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం. ఫుడ్ ఎలాగో తినలేదు కదా అని చెప్పి అక్కడ ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకున్నాను. చక్కగా ఇంటి దగ్గరలోనే పెద్ద పార్క్ ఉంటుంది. ఇంకా పార్క్ వస్తాము, డైలీ వాకింగ్కి వస్తాము. ఈ పార్క్లోకి పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట. 1, 2 కాదు ఉయ్యాళ్ళు, చాలానే ఉంటాయి. ఒక దగ్గర ఒక 20 ఉయ్యాళ్ళు ఉంటాయి. నో ఎంట్రీ ఫీజు అనమాట. చక్కగా పార్క్ లాగా ఆడుకోవచ్చు. చూసారా కుక్క ఎంత ఉందో, మనిషి కన్నా హైట్ ఉంది అది. ఇక్కడికి వస్తే ఫ్రెష్ ఎయిర్తో పాటు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా థాయిలాండ్లో ఎలాంటి వీడియోస్ మీకు చూడాలనిపిస్తుంది, ఏ వీడియోస్ నెక్స్ట్ చేయాలో కింద కామెంట్ చేసి చెప్పండి. మ్యాక్సిమం ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకెళ్తాము. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్, థాయిలాండ్ వీడియోస్ని తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.